ఉపాధ్యాయుడు, ఉద్యమ నేత, ప్రత్యేక తెలంగాణ పోరాట సారథి, వారధి ప్రొఫెసర్ కోదండరాం. రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఎంతో కీలకం. అన్ని పార్టీల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొనేలా చేసిన క్రెడిట్ ఆయనది. జేఏసీ చైర్మన్గా తనదైన వ్యూహాలతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత పదునెక్కించారు. అధ్యాపకుడిగా 34 ఏళ్లు పనిచేసి ఇవాళ పదవి విరమణ చేస్తున్నారు. ఇవాళే సాగర హారానికి 3 ఏళ్లు నిండాయి. ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకుంటున్న, ఉద్యమాలకు దూరం కానంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో బుచ్చన్న ఫేస్ టు ఫేస్. తెలంగాణ సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చిన నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ప్రజానికాన్ని ఉద్యమ బాట పట్టించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యాయునిగా ఆయన రిటైర్డ్ అవుతున్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, తెలంగాణ సమాజం తన నుంచి ఏం కోరుతున్నది, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఒకసారి మనం కోదండరాం గారితో మాట్లాడదాం. ఆయన మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి కోదండరాం గారు. రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా కొత్తగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఆల్రెడీ ఎజెండా నిర్ణయం అయిపోయి ఉన్నది. ఆ ఎజెండా ప్రకారం పనిచేసుకుంటూ పోవాలి. ఒకటి, విభజన ప్రక్రియ పూర్తయి సంపూర్ణ తెలంగాణ ఏర్పడాలని కోరుతున్నాం. రెండవది, ఇక్కడ ప్రాంత రైతాంగ ఆత్మహత్యలు ఆగిపోవాలి, వాళ్ళకి ఒక మంచి బతుకుదెరువు అవకాశాలు దొరకాలి అని చెప్పి రైతుల సమస్యల మీద కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మూడవది, యువకుల ఉపాధి బాగా దెబ్బతినిపోయినాయి. ఎక్కడో బతుకుదెరువు పోతే తప్ప ఇక్కడ బతికే అవకాశం లేకుండా పోయింది. ఆ బతుకుదెరువు అవకాశాలను ఎట్లా పెంచాలనేది సీరియస్ విషయము, ఆలోచించాలి. ఇంకా 4, 5 ఏంటంటే విద్యా, వైద్యం. అవి ప్రభుత్వ రంగంలో ఉండి పటిష్టం కావాలి. ప్రజలందరికీ ఎటువంటి ఖర్చు లేకుండా విద్యా, వైద్యం అందుబాటులోకి రావాలి. ఇవన్నీ జరగగలిగితే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆ మార్పుల కోసం ఒక ప్రయత్నం అయితే కొనసాగవలసిన అవసరమే ఉంది. ఆ పని తప్పకుండా చేస్తాం. ఉద్యమకారునిగా, ఉద్యమ నాయకునిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు సక్సెస్, కానీ టీచర్గా 35 ఏళ్ళు, 34 ఏళ్ళు జీవితం. 34 ఏళ్లలో మేము ఒకటే ఏంటంటే బయట రకరకాల సామాజిక ఉద్యమాల్లో ఉండేది కాబట్టి ఈ కాలేజీలో మనం సరిగ్గా పని చేయకపోతే బయట చేసే పనికి గౌరవం రాదు అనేది ఒక భయం మాకు ఉండేది. ఆ కారణం చేత ఏంటంటే ఎప్పటికీ కాలేజీ టీచింగ్ చాలా శ్రద్ధ పెట్టేది. జాగ్రత్తగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి, క్లాసు టైంకు చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో క్లాసులు ఎగ్గొట్టకూడదు. ఇవన్నీ కూడా కొన్ని రూల్స్గా పెట్టుకొని చాలా సీరియస్గా పనిచేసినాం. తప్పకుండా విద్యార్థులు చాలామంది చాలా బ్యాచ్ల్లో ఎప్పుడైతే కంప్లైంట్లు రాలేదు, అది నాకు ఉన్నటువంటి అనుభవం. మంచి అనుభూతే అది. నిజంగా ఎప్పటికప్పుడు ఒక కొత్త తరం కలుస్తుంటుంది, ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటాం. నేర్చుకున్న విషయాలను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. కాబట్టి క్లాస్ రూమ్ అనేది చాలా ఒక గొప్ప అనుభవం అండి, అది గొప్ప అనుభూతి కూడా. యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ యూనివర్సిటీని ఒక 35 ఏళ్ళ సర్వీస్ను గుర్తు చేసుకుంటే కోదండరాం ఒక టీచర్గా, ఒక ఉద్యమకారునిగా ఎట్లా ఫీల్ అవుతుంది? సరే, ఉద్యమకారునిగా మీ అందరికీ తెలిసిన జీవితమే, కానీ టీచర్గా ఏంటంటే ఎక్కువ వరకు ఈ ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీ, సికింద్రాబాద్ కాలేజీ, ఈ కాలేజీల్లో ఎక్కువ కాలం పనిచేసినాం. ఈ కాలంలో ఎక్కువ కాలం పనిచేయటం వల్ల డిగ్రీ కూడా చెప్పే అవకాశము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిల్లలకు కూడా చెప్పే అవకాశము. ఇంత 34 ఏళ్ళ తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే మొట్టమొదటి ఏమనిపిస్తుందంటే నిన్ననో మొన్ననో చేరినో అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తున్నది. ఏదో రీల్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయినట్టు అయిపోతుందా ఏంది, ఇంత వేగంగా అయిపోవటం ఏంది అని. రెండోది ఏంటంటే ఇంకా క్లాస్ రూమ్ జీవితం ఉండదు కదా అనేది ఒక బాధ చెప్పుకోవాలి, అదొకటి వెంటాడుతూనే ఉంటుంది. మూడోది ఏంటంటే మాకు యూనివర్సిటీ ఒక గుర్తింపునిచ్చింది. మీరు ఎంత కాదన్నా కానీ మాకు ఇలా సమాజంలో మేము గౌరవంగా నిలబడ్డామంటే యూనివర్సిటీ ఇచ్చిన గుర్తింపే. ఆ గుర్తింపు అనేది మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. దానికోసం మేము యూనివర్సిటీకి సదా రుణపడి ఉంటాం. మీకు పిల్లలకు పాఠం చెప్పడం కష్టం అనిపించిందా, రాజకీయ నాయకులను జేఏసీ ఉద్యమాలకు ఒప్పించడం కష్టం అనిపించిందా? దేని కష్టం దాందే కదా, ఇది అది అని పోల్చటం కుదరదు. నువ్వు క్లాస్ రూమ్లో పిల్లలకి చదువు చెప్పి మెప్పించి వాళ్ళతో 4 పుస్తకాలు చదివించటంలో ఉండే ఛాలెంజ్ అదొక ఛాలెంజ్. అది మరి బయట ఉద్యమం అంటే దాని వేరు, అది దాని బాధ్యత వేరు. అంత బాధ్యత క్లాస్ రూమ్లో నువ్వు తీసుకుంటే తీసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు. ఎవరు అడిగేటోళ్ళు ఉండరు. తీసుకుంటే పిల్లలు సంతోషిస్తారు,
దానికి తగిన ఫలితం కొంత అయినా కనబడుతూ ఉంటుంది. కానీ బయట అట్లా కాదు కదా, నీ బాధ్యత నువ్వు మర్చిపోయి ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఇది కొంచెం ఆ విషయాన్ని ఆ కోణం నుంచి చూస్తే ఇది కొంచెం కఠినమైన పని. 16 నెలల తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది? 16 నెలల తెలంగాణ అంటే అది బాగా చెప్పాలంటే ఉగాది పచ్చడిలాగానే ఉన్నది. కొంచెం ఘాటు ఉంది, కొంచెం పులుపు ఉంది, కొంచెం మిఠాయి ఉన్నది. దాంట్లో అన్నీ కలిసే వస్తున్నాయి. దాంట్లో కొంత మారవలసిన అవసరం ఉంది తప్పకుండా. కొన్ని విషయాల్లో నేను ఎక్కువ చెప్పేది ఏమంటే ఒక ఒక ప్రభుత్వము గురించి మనం అంచనా వేసేటప్పుడు పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు మనం ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు ఏంటి, ఆ మౌలిక సమస్యల్ని ఏ మేరకు గవర్నమెంట్ పట్టించుకుంటున్నది అన్నదే మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆ సవాల్ని మనం ఎదుర్కోవటానికి, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు అర్థమైనంత మేరకు తెలంగాణలో 2 కీలకం, ఒకటి వ్యవసాయము, 2 యువత. ఈ 2 రంగాలను మనం పట్టించుకోకపోతే వాళ్లకు మనం ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మనం ముందుకు నడిపించలేము. దీన్ని వదిలిపెట్టి మనం గాలిలో అది గాలి మేడలు కట్టినట్టే ఉంటుంది, కానీ అది భూమి మీద మాత్రం నిలబడదు. కాబట్టి 2 రంగాలకు చాలా సీరియస్గా మనం ప్రాధాన్యతనిచ్చి ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి సీరియస్గా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే కనుక అదే జిహెచ్లో ఉంటూ అట్లాగనే కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారా? ఫ్రీ టైము ఒకటి అయితే, రెండోది ఏంటంటే క్లాస్ అంటే కొంచెం టెన్షనే. అది తెల్లారి సమయానికి ప్రిపేర్ కావాలి, తగినంత చదువుకోవాలి. అరే కొంచెం లేట్ అవుతుంది, క్లాస్ తర్వాత క్లాస్ ఉంది, 2వ క్లాస్ పోయి తెల్లముఖం వేయాల్సి వస్తుందా ఏంది అని భయం ఉంటుంది. కాబట్టి కొంత చదువుకోవాల్సి వస్తుంది. మరి క్యాజువల్గా కాకుండా కొంత లోతుగా కనీసం 2-3 పుస్తకాలైనా చూడాల్సి వస్తుంది. అది ఆ టెన్షన్ ఉండదు. తప్పకుండా ఒక 4-5 గంటలు పోతుంటుంది. కాలేజ్ అన్నాక పేపర్లు దిద్దటము, పేపర్ సెట్టింగ్లు, ఇట్లాంటి పనులు కూడా చాలాగే ఉంటాయి. అది ఉండదు. కాబట్టి ఆ మేరకు పని మీద దృష్టి పెట్టడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. సెప్టెంబర్ 30 తెలంగాణ ఉద్యమంలో చెప్పుకోదగ్గ రోజు. ఆ రోజే రిటైర్మెంట్. యాదృచ్ఛికమే కావచ్చు, కానీ ఎట్లా అనిపిస్తుంది? సెప్టెంబర్ 30 అనగానే సాగరహారం అంటున్నారు అందరు. యాదృచ్ఛికమే నిజంగా మీరు అన్నట్టు. కానీ ఆ సెప్టెంబరు నెల ఒకసారి దాదాపు అవన్నీ అదంతా కూడా ఒకసారి రీల్ తిరిగినట్టు కళ్ళ ముందు తిరుగుతుంటుంది, గుర్తుకొస్తుంటుంది. నిజంగా రిటైర్మెంట్ రోజు అవి గుర్తుకు రావటం అంటే భవిష్యత్తు బాధ్యతలు మరింత గుర్తు చేసుకోవటమే. 35 ఏళ్ళ అనుబంధం ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చెప్తారు మీరు, విద్యార్థులకు, యూనివర్సిటీ? ఇది చాలా గొప్ప యూనివర్సిటీ. ఇది నిజంగా గత 20 సంవత్సరాల సరళీకరణ యుగంలో నిధులు లేకుండా చేసి, ఖాళీలను భర్తీ చేయకుండా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయకపోవటము, వీటన్నింటి వల్ల యూనివర్సిటీ అనేది కొంత అది దాంట్లో అంతరంగికంగా సమస్యలను ఎదుర్కొంటుంది. నేను వెళ్ళిపోతున్న సమయంలో అట్లాంటి సమస్యలు ఉండటం నాకైతే ఇష్టం ఉండదు. కానీ ఇవి పరిష్కారం అయితే బాగుండును అనే ఆలోచన ఉంటుంది. వాటి పరిష్కారానికైతే ఓ ప్రయత్నం జరగాలి. ఖాళీలు భర్తీ కావాలి. ఇట్లా ఉంటే యూనివర్సిటీ నిలబడలేదు. మనకు అవసరం తెలంగాణలో. ఎందుకంటే 80% మంది చాలా పేద వర్గాలు, అణచివేయబడిన వర్గాలు. అటువంటి వర్గాలకు మంచి చదువు యూనివర్సిటీ ఉంటేనే దొరుకుతుంది. కాబట్టి యూనివర్సిటీ ఖాళీలు భర్తీ చేయాలి. చాలా రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ యూనివర్సిటీని పకడ్బందీగా నడపడానికి కావలసిన నిధులు ఇవ్వాలి. ఆంతరంగికంగా యూనివర్సిటీ కూడా సంస్కరించుకోవాలి. మరి కొంత బాధ్యతాయుతంగా అన్ని స్థాయిల్లో అందరం కొంత పని చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే మనం బాధ్యతగా ఉండటానికి నిర్ణయించుకుంటే మిగతా అన్నింటినీ సాధించుకోవటం కూడా చాలా సాధ్యమేననేటువంటి భావన నాకుంది. థ్యాంక్ యూ సార్. తెలంగాణ సమాజానికి తన అవసరం రావద్దని కోదండరామ్ గారు అంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా తెలంగాణ సమాజంతోనూ, తెలంగాణ సమాజానికి జరిగే హాని నివారణలోనూ తాను ఖచ్చితంగా ఉండి తీరుతానని చెప్తున్నారు.